అందరికీ జై శ్రీరామ్ అండి. సో, ఇదొచ్చేసి చున్నీల పొర అనమాట. అయితే ఎందుకు పెడుతున్నానంటే, నేను మొన్న చీరలు పెట్టిన తర్వాత నాకు విడిగా ఫోన్ చేసి అడిగారు. అసలు చున్నీలైనా, చీరలైనా అసలు మగ్గం మీద పెట్టడం గానీ, ఏదైనా ఎలా అని చెప్పేసని అడిగారనమాట. అందుకనేసి సరే ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసని పెడుతున్నాను అనమాట. నచ్చినోళ్ళు చూడండి, నచ్చనోళ్ళు స్కిప్ చేసేసేయండి. నేను చెప్పేది అదే. అయితే ఇదైతే చున్నీలనమాట. ఇప్పుడు నేనిక్కడ చేసే పనేంటంటే, ఈ పని పేరు సోకు చెయ్యటం, పొతం చేయటం అని చెప్పేసని అంటారనమాట. అయితే చున్నీల పొర మగ్గం మీద పెడుతున్నాను. అయితే చాలా వరకు అడిగారనమాట. మొన్న చీరలు పెట్టినప్పుడు అడిగారు, "ఎలా పెడతారండి? కొద్దిగా చూపిస్తారా?" అని చెప్పేసని అడిగారనమాట. సర్లే అని చెప్పేసని వీడియో పెడుతున్నాను. అయితే విషయం ఏంటంటే, ఈ చున్నీలైనా, చీరలైనా ఇవి పట్టివి కదండీ! అంటే కాటన్‌యి అయితేనేమో వేరేలా పెడతారనమాట. ఈ పట్టియి కాబట్టి ఇలా ముందే మనం వెనక్కి ఆ లూజు పోగులన్నీ వెనక్కి తీడుకొని కట్లేసేసుకోవాలి. కట్లేసుకున్న తర్వాత మళ్ళీ యూట్యూబ్ చేస్తున్న కొత్తలో అయితే అసలు నా వీడియోలు ఎవరు చూస్తారులే అని చెప్పేసని అనుకున్నా. కానీ ఇప్పుడు నేను పెట్టక ఓ 15 రోజులు అవుతుంది. 15 రోజులు, 20 రోజులు అవుతుంది. అయినా కానీ అంటే కొంతమంది పెట్టపోతేలే అనుకున్నోళ్ళు ఉన్నారు. ఎందుకు పెట్టట్లేదు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకు పెట్టట్లేదు అని అడిగిన వాళ్ళకైతే నేను సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నాకు ఈ చున్నీల ఆర్డర్ వచ్చేసరికి నాకు పెట్టడం కుదరక పెట్టలేదు. సో, అంటే అడిగినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు అడిగినందుకైనా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చిద్ది కదా! అందుకే పెడుతున్నాను. అది కాక చున్నీలు, చీరలు అని చెప్పేసి అంటే ఇప్పుడు చాలామంది ఇవేంటి పట్టి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి, ఏడ కొంటాం అని చెప్పేసి అని అనుకుంటారు. దీనికి ప్రాసెస్ ఎక్కువ ఉండిద్దండి.